16వ శతాబ్దములోన జీవించినటువంటి గొప్ప యోగీశ్వరుడు. వీరు ఒక అఘోరి. మరి ఎవరా మహాతాంత్రిక జ్ఞాని యోగి అని అంటే కీనా రామ్ అని అంటారు. 175 సంవత్సరాలు జీవించినటువంటి మహనీయుడితడు కూడా. చాలా సంవత్సరాలు జీవించాడు. తాను సజీవ సమాధయ్యాడు. ఆయన మామూలుగా చనిపోలేదు. సజీవ సమాధి కాశీలో అయ్యాడు. పుట్టగానే పిల్లలు ఏం చేస్తారు? కెవ్వమని అరుస్తారు, ఏడుస్తుంటారు. కానీ కీనారాం ఏడవలేదు, కామ్గా ఉన్నాడు. తల్లిదండ్రులు చూశారు, ఇదేమిటిరా ఏమైనా మొగోడా అనుకున్నారు. ఆ విధంగా ఉన్నప్పుడు చూడండి, 3 తాంత్రిక గురువులు వస్తారు. వచ్చి ఆయన చెవులో ఏవో మంత్రాలు నెమ్మదిగా చెప్తారు, ఎవరికి వినపడకుండా. 3వ రోజున కేక పెడతాడు కీనారాం. అంటే ఏమిటో తెలుసునా? పుట్టగానే సమాధి నిష్టలో ఉన్నాడు. అది ఎందుకు ఏడవడం లేదు అంటే సమాధి నిష్టలో ఉన్నాడు. సరే, కీనారాం యుక్త వయస్సుడు అయ్యాడు. పెళ్లి చేయాలని చూశారు. పెళ్లి ముహూర్తం కూడా ఖరారు చేశారు. ఏం జరిగింది? పెళ్లికి ముందే అమ్మాయి చనిపోయింది. ఇంకా మంచి పని జరిగింది అని చెప్పి కీనారాము ఇక తీర్థయాత్రలు చేశాడు. చేసి కాళీదేవిని పట్టుకున్నాడు. కాళీదేవిని పట్టుకొని కాళీ మంత్రం తీసుకున్నాడు. ఇక శ్మశానములోనే తన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. శ్మశానంలో ఉన్నటువంటి వాళ్ళను చాలా నీచంగా, అతి నీచంగా చూస్తారు. కానీ వాళ్ళు సాధించింది వింటే ఉలిక్కి పడతారు. త్రైలింగ స్వామి 20 సంవత్సరాలు శ్మశానంలో జీవించినటువంటి వాడు. ఇప్పుడు కీనా రామ్ అఘోరి కూడా శ్మశానములో మకాం పెట్టాడు. అక్కడనే సాధనలు చేస్తూ ఉన్నాడు. ఏం జరిగింది? కాళీదేవి ప్రత్యక్షమయ్యింది. నాయనా, నీవు పంచమకారాలలో స్త్రీ యొక్క సుఖాన్ని త్యజించావు. అమ్మాయిని అసలు ముట్టుకోలేదు ఆయన. ఎందుకు? ఆయన సన్యాసిగా ఉన్నాడు, యతిగా ఉన్నాడు. అందువల్ల 4 మకారములు మాత్రమే ఆయన పాటించి శ్మశానములో సాధన చేశాడు. కాళీదేవి మంత్రం చేశాడు. ఆయనకి కొన్ని సిద్ధులు వచ్చినాయి అమ్మ యొక్క అనుగ్రహం వలన. ఒకరోజు అమ్మ చెబుతూ ఉంది కాళీదేవి, నాయనా, నువ్వు ఇక్కడ ఉండడం కాదు, నార్త్ ఇండియాలో నీవు కాశీకి వెళ్ళు. కాశీలోన తంత్రం అంటే ఏమిటిదో, అఘోరి తత్వం అంటే ఏమిటిదో నీవు ఆచరణాత్మకంగా నిరూపించు, సంశయాలు నెరవేర్చు, అసలైనటువంటి అఘోరీ తత్వాన్ని నీవు ప్రతిపాదించు, ప్రచారం చేయి అని చెప్పి అమ్మ ఆదేశించింది. అప్పుడు కాళికాదేవితో అంటాడు కీనా రామ్ యోగి, అమ్మా, నిన్ను విడిచి నేనెక్కడికి వెళ్తానమ్మా ఈ శ్మశానాన్ని అన్నప్పుడు, నువ్వు అక్కడనే నా యొక్క విగ్రహ ప్రతిష్టాపనం చెయ్యి, భైరవ ప్రతిష్టాపనం కూడా చెయ్యి, చేసి నువ్వు అక్కడనే ప్రచారం మొదలుపెట్టు అని అమ్మ ఆదేశిస్తుంది. కాళీదేవి యొక్క ప్రభావము లోకం మీద ఎంతగా ఉందో చూడండి. త్రైలింగ స్వామిని కాశీకి వెళ్ళమని చెప్పింది ఎవరు? కాళీదేవి. ఇప్పుడు కీనా రామ్ అఘోరిని కూడా నువ్వు వెళ్ళి కాశీకి వెళ్ళి ప్రచారం చేయమన్నది ఎందుకో తెలుసునా? ఆనాడు కాశీ సుప్రసిద్ధ క్షేత్రంగా, తంత్ర సాధన నిలయంగా ఉన్నది. అందుకే అమ్మ, గోటు కాశీ, సరైన వాడు అక్కడ లేడు, సరైన ఆచారాలు లేవు అని చెప్పడం జరిగింది. ఈ రకంగా కీనారాము అక్కడికి వెళ్ళాడు, ప్రచారాలు మొదలుపెట్టాడు. మరి ఏం జరిగిందో తెలుసునా? ఒకరోజు షాజహాన్, మీకు తెలుసు షాజహాన్ అంటే చాలా ఫేమస్ పర్సన్. షాజహాను వచ్చాడు. వచ్చి ఒక విన్నపం, గురుదేవా, నా యొక్క శత్రువు చాలా బలంగా ఉన్నాడు, నేను ఎన్నిసార్లు యుద్ధం చేసినా ఓడిపోతున్నాను, గెలిచేటువంటి బ్లెస్సింగ్స్ నాకు ఇవ్వండి అన్నాడు. అప్పుడు కీనారాం చెప్పారు, ఓకే, నువ్వు ఈసారి ట్రై చేయి,
నువ్వే గెలుస్తావు పో అన్నాడు. ఎప్పుడైతే బ్లెస్సింగ్ ఇచ్చాడో ఏం జరిగింది? కీనారాం ఘన విజయం సాధించాడు, శత్రువును మట్టుబెట్టాడు. ఇక అక్కడి నుండి చాలా పేరు వచ్చేసింది కీనారాంకు. షాజహాన్ కొడుకు ఎవరు అంటే ఔరంగజేబు, పరమ దుర్మార్గుడు. చూశారా? హిందూ ఆలయముల యొక్క ధ్వంసంలో చేసిన వాళ్ళలో అగ్రగణ్య స్థానంలో ఉంటాడు ఔరంగజేబు. షాజహాన్ చెప్పాడు, నాయనా అటువంటి పనులు చెయ్యొద్దురా, ఇదిగో ఆ కీనా రామ్ మహాయోగి యొక్క అనుగ్రహం వల్లనే నేను ఈరోజు ఈ విధంగా ఉన్నాను. నా విజయానికి సుఖాలకు ఆయనే కారణం, నీ సుఖాలకు కూడా ఆయనే కారణం. నువ్వు అట్లా ఎప్పుడు చేయొద్దు, హిందువులను చంపమాక, హిందువుల యొక్క సంస్కృతిని ఆలయాలను పాడు చేయమాక అంటాడు షాజహాన్ కూడా. ఔరంగజేబు ఎవ్వరి మాటలు వినలే. కాశీలో ఉన్నటువంటి విశ్వనాథ ఆలయం కూల్చాడు, కాలభైరవ ఆలయం కూడా కూల్చాడు. ఆ 2 ఆలయాలు కూల్చి మసీదులు కట్టాడు. ఇప్పుడు అదే గొడవలు జరిగేది, జ్ఞానవాపి అని. అంటే ఒరిజినల్ టెంపుల్స్ ఏవి అంటే ఇప్పుడు మసీదులు ఉన్నటువంటి ఆలయములే ఒరిజినల్ ఆలయాలు. మరి అంతేనా? కాశీలో ఉన్నటువంటి వేల ఆలయాలను కూలుస్తూ వచ్చాడు. చూడండి, ఒకరోజు కంటికి కనిపించాడు ఔరంగజేబు కీనారాం మహారాజుకు. అప్పుడు యోగి చెబుతాడు, ఔరంగజేబ్, నువ్వు అనుకుంటున్నటువంటి అల్లా నీ బుక్కులో లేడు, నీ ఖురాన్లో లేడు, ప్రతి జీవి యొక్క హృదయంలో ఉన్నాడు. హిందువులని ముస్లింలని మనం పెట్టుకున్నటువంటివి ఈ మతాలన్నీ. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా హిందువులకు హాని చేయమాక, హిందూ ఆలయాల జోలికి వెళ్ళమాక, నీకు మంచిది కాదు అన్నాడు. మరి ఏం జరిగిందో తెలుసునా? ముందు కీనారాం యొక్క కాశీలో ఉన్న కాళీ ఆలయాన్ని కూల్చేశాడు. చిన్నమస్తా ఆలయాన్ని కూడా కూల్చాలని ఆదేశాలు ఇచ్చాడు. కానీ ఏం జరిగిందో తెలుసునా? చిన్నమస్తా ఆలయం దగ్గరకు వచ్చి ముస్లిమ్స్ ఇట్లా గడ్డపారలు తవ్వగానే మరి ఒక శక్తి అక్కడ ఆవిర్భవించింది. ఒకడు రక్తం కక్కున్నాడు, ఒకడికి అల్లా అని గట్టి గరిచి కింద పడిపోయాడు. ఇంకా రకరకాలుగా పిచ్చి పట్టిన వాళ్ళ కింద పడిపోయినారు. అందరూ వెళ్ళి చెప్పారు ఔరంగజేబుకు, అయితే ఆ ఆలయం జోలికి వెళ్ళమాకండి, ఆ ఆలయ పూజారిని పిలిపించి నేనే డబ్బులు ఇస్తాను, ఆ ఆలయం మళ్ళీ కట్టించండి అంటాడు. నాయనా నీ డబ్బులు మాకు అవసరం లేదు, కానీ నువ్వు అనుమతి ఇచ్చావు చాలు, మేము కట్టుకుంటాంలే అన్నారు. దుర్మార్గుడా, కూల్చింది చాలక మళ్ళీ డబ్బులు ఇస్తావా అని చెప్పి ఆ బ్రాహ్మణుడు వెళ్ళి ఆలయ నిర్మాణ పనులు చేసుకున్నాడు. ఎప్పుడైతే కీనారాం బయట ఉన్నాడో ఔరంగజేబు కాళీ ఆలయాన్ని కూడా కూల్చాడు. అది కీనారాం ప్రతిష్ఠించిన ఆలయం. అది భక్తులు వచ్చారు, చాలా ఆగ్రహానికి గురైనారు. మీరు వరాలు ఇచ్చారు వాడికి, వాని తండ్రికి వరాలు ఇచ్చారు, ఇప్పుడు శాపాలు పెట్టండి, మీ సిద్ధత్వాన్ని చూపించండి, ఇక వాడిని ఎవ్వడు ఏమి చెయ్యలేడు అని చాలా బాధపడ్డారు, కోపపడ్డారు. అప్పుడు అద్భుతమైనటువంటి బోధ చేస్తాడు కీనారాం అఘోరి. కాలము, కర్మము, ఈ రెండింటి యొక్క మర్మము చాలామందికి తెలియదు. కాలములో కర్మము ఉత్పన్నమై ఆ ఫలితాలను ఇచ్చే తీరుతుంది, దానిని ఎవ్వరూ ఆపలేరు. ఇప్పుడు భయంకరమైనటువంటి కాలము నడుస్తూ ఉన్నది. ఎందుకంటే 15వ శతాబ్దం, 16వ శతాబ్దం, దానికి ముందున్న కొంతకాలం, తర్వాత కాలాలు, ఇవన్నీ కూడా ముస్లిమ్స్ పరిపాలించిన రోజులవి. కాలము చాలా భయంకరమైన స్థితిలో ఉన్నది. కాబట్టి మీరు ఊరుకోండి, మౌనంగా ఉండండి అంటారు. అప్పుడు భక్తులు అంటారు, మౌనంగా ఉండేవి ఏమిటండి, మీకు చేత కాదంటే చెప్పండి,
పోనీ మేమేం చేయాలో చేస్తాం మా శక్తి అనుసారం. ఇప్పుడు మీరు చెప్పే నీతులు మాకు పనిచేయవు గురుదేవా. ప్రాణానికి ప్రాణమైనటువంటి మేము నిత్యం పూజించేటువంటి కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని ధ్వంసం చేశాడు వాడు. మేము ఎంతో భక్తితో ఆరాధించేటువంటి కాలభైరవుని యొక్క ఆలయాన్ని నాశనం చేశాడు వాడు. పోతే మేము కూడా పోతాం, దొంగ దెబ్బైనా సరే కొట్టి వాడిని చంపుతాం అన్నారు. అప్పుడు చాలా కూల్గా ప్రశాంతంగా గంభీరంగా మాట్లాడతాడు కీనా రామ్ అఘోరి. నాయనల్లారా, నేను చెప్పే మాటలు బాగా వినండి. ఈ ఔరంగజేబు కూడా నాలాగనే తాంత్రికుడు. చూడండి ఎలా చెప్తున్నాడు. నేను ఏ విధంగా తాంత్రికుడనో అఘోరీనో అతడు కూడా తాంత్రికుడే. ఒక ప్రవక్త ద్వారా ఒక మంత్రాన్ని పొందాడు ఔరంగజేబ్. సాంస్క్రిట్లో ఉన్నటువంటి మంత్రాలన్నీ విభిన్న భాషల్లోకి ఉంటాయి. కేవలం సంస్కృతంలో ఉన్న మంత్రాలు కావు. విభిన్న భాషల్లో కూడా సంస్కృత మంత్రాలు దాగి ఉంటాయి. ఒక ప్రవక్త ద్వారా ఒక మంత్రాన్ని ఉపాసించి ఔరంగజేబు ఒక సిద్ధిని సాధించాడు. చూశారా బాబు, సీక్రెట్ ఇది, ఎవ్వడు తెలియదు. ఔరంగజేబు ఏ ఆలయాన్ని కూలుస్తాడో తెలుసా మీకు? నేను చెప్తాను మీకు. వాడు ఎలా కూలుస్తాడు? ఒక ఆలయం దగ్గరికి వెళ్తాడు, నిలబడి మంత్రం చదువుతాడు. మంత్రదేవత చెబుతుంది, నేనున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళు అంటుంది. అయిపోయింది, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏ ఆలయం నుంచి అయితేదే మంత్రం చదివినప్పుడు స్పందన రాదో, ఆన్సర్ లేదో, కొట్టండి రా అంటాడు. అంటే మంత్రానికి ఉన్నటువంటి శక్తి ఇప్పుడు మీకు అర్థమైందా? మంత్రానికి అంత పవర్ ఉంటుంది. నేను మీకు అందుకే చెప్పాను, వేదములో ఉన్నటువంటి మంత్రాల కంటే కూడా తంత్రశాస్త్రములో ఉన్నటువంటి బీజాక్షరాలు వెరీ పవర్ఫుల్. ప్రతి మంత్రం కూడా వెరీ పవర్ఫుల్ అని చెప్పానని మీకు. అది అనుభవిస్తే అర్థమవుతుంది. అనుభవించిన వానికి ఏం అర్థం కాదు. నిజం చెప్పాలి అంటే తంత్రశాస్త్రం అంటే ఆవగింజ కూడా తెలియని టైంలో నేను వేదం చదివాను. వేదం కంప్లీట్గా చదివిన తర్వాత తంత్రశాస్త్రం చదివాను. తంత్రశాస్త్రములోని మంత్రాలను జపం చేసినప్పుడు, స్మరించినప్పుడు అసలు సంగతి నాకు తెలిసింది. అరే రే 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 రే, ఎంతకాలం పోగొట్టుకున్నాం రా, టైం చాలా వేస్ట్ చేశాంరా అన్న బాధ కూడా కలిగింది. ఉన్న సత్యం చెప్తున్నా మీకు. అంటే ఔరంగజేబు కూడా ఉర్దూ భాషలో ఉన్నటువంటి మంత్రాన్ని పట్టుకొని సిద్ధిని సాధించాడు. చూసారా, ఒక ఆలయం ముందు నిలబడితే ఆన్సర్ వస్తుందంటే చిన్న విషయం అది ఏమైనా? అప్పుడు అన్నాడు, అదేమిటండి, కాశీ విశ్వనాథ ఆలయ పూజారి లేచాడు అంటే కాశీ విశ్వనాథంలోని విశ్వనాథుడు, కాలభైరవుడిలోని కాలభైరవుడు అక్కడ మీరు లేరంటారా? అప్పుడు ఏమంటాడంటే, అఘోరి స్వామి, బ్రాహ్మణ, మంత్రాలు చేసే వాళ్ళలో కూడా లెవెల్స్ ఉంటాయి. ఉపాసకులంతా ఒక్కటి కాదు, డిఫరెంట్ లెవెల్స్లో ఉంటారు వాళ్ళు. దేవతలంతా ఒకటి కాదు, డిఫరెంట్ పవర్స్ కలిగి ఉంటారు వాళ్ళు. ఔరంగజేబు తీసుకున్నటువంటి మంత్రము అది ఒక లెవెల్ వరకే, అంటే భూత అంతవరకే, భూత మంత్రాల వరకు అతని మంత్రాలు ఫలిస్తాయి. కానీ విశ్వనాథుని ఆలయం ముందు నిలబడి మంత్రం చదివితే విశ్వనాథుడు మంత్రంకి ఆన్సర్ ఇవ్వడు. ఎందుకు? ఆ శక్తి చాలదు. చూశారా, ఏదో చిన్న ఆలయం ఉంటుంది, ఆ చిన్న ఆలయంలో ఒక దేవత ఉంటుంది, వీడు వెళ్ళి చదువుతాడు, ఆన్సర్ ఇస్తుంది. కానీ విశ్వనాథుడు ఇవ్వలేదు, కాలభైరవుడు ఇవ్వలేదు. ఇవ్వనంత మాత్రాన అక్కడ వాళ్ళు లేరని మీరు అనుకోకండి. ఔరంగజేబుకు అంత సీను లేదు, అంతటి సిద్ధి లేదు. ఆ ఉన్నటువంటి సిద్ధి వాళ్ళ లెవెల్కు సరిపోదు. అందుకనే అపార్థం చేసుకొని అక్కడ ఏమీ లేదనుకొని కూల్చేశాడు. మీరు అనుకుంటున్నట్లు వాడు నాస్తికుడు కాదురా నాయనా, వాడు మాంత్రికుడు అన్నాడు. అతడు నాస్తికుడు కాదు, మాంత్రికుడు. మంత్రం చదువుతాడు, ఆన్సర్ వస్తే జోలికే పోడు. చూశారా, చిన్న మస్తాదేవి ఎప్పుడైతే మహిమ చూపించిందో ఏమన్నాడు?
ఎందుకు పోయినారు మీరు ఆ టెంపుల్ జోలికి? నేను చెప్పేవాడిని కదా చెక్ చేసి అంటాడు. ఏం చెక్ చేస్తాడు? మంత్రం చదువుతాడు వెళ్ళి. మరి ఏమిటి పరిస్థితి అంటాడు. అప్పుడు చెప్తాడు, కలియుగ మానవులకు కాశీ విశ్వనాథుని ఆలయములో కాలు పెట్టేటువంటి యోగ్యత లేదు. కాలభైరవుని యొక్క ఆలయములో కాలు పెట్టేటువంటి యోగ్యత లేదు. అందుకనే పరమాత్మ చేసే లీలా విలాసమే ఇది. శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అన్నప్పుడు కాశీ విశ్వనాథ ఆలయాన్ని వాడు ఎలా కూలుస్తాడు? అది కూడా దైవ సంకల్పమే. ఇటువంటి విషయాల్లో దైవం కూడా ఇంటర్ఫియర్ కాడు అని చెప్పిన తర్వాత ఇక నేను కూడా ఈ అరాచకాలు చూస్తూ జీవించలేను, అందుకని నేను ఇంకా సజీవ సమాధిలోకి వెళ్ళిపోతున్నానని చెప్పి కాశీలోని సజీవ సమాధిలోకి వెళ్ళారు కీనారాం అఘోరి. వీరు వివేక జ్ఞానము అనేటువంటి ఒక గ్రంథాన్ని రచించారు. అది వెరీ వెరీ ఎసెన్షియల్ బుక్.